నమస్తే. వీటీవీ లీగల్ కార్యక్రమానికి స్వాగతం. చాలామంది లీగల్ అంశాలను కూడా అంటే లేటెస్ట్ టాపిక్స్ ఇంట్రెస్టింగ్గా ఉండే వాటిని ఇవ్వమని చెప్పని అడుగుతున్నారు. కాబట్టి అకాడమిక్గా కాకుండా పనికొచ్చేటువంటి అంశాలని, లీగల్ అంశాలను కూడా మనం ఈ ఫీచర్ కింద ఇద్దాం అనుకుంటున్నాం. ఇందులో ప్రధానమైంది ఏంటంటే చాలా వినడానికి కూడా మీకు విచిత్రంగా అనిపిస్తుంది. సో వ్యక్తిగత గోప్యత, రైట్ టు ప్రైవసీ అనేటువంటి హక్కు మనకుంది. ఇది చివరికి ఎక్కడి దాకా వచ్చింది అంటే మన ఇంట్లో మనం సీసీ కెమెరాలు పెట్టుకోవాలి అన్నట్లయితే ఇప్పుడు ప్రతి ఇళ్లలో కూడా భద్రత కోసం అని ఇంటి ముందు గుమ్మాల దగ్గర కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు. చాలా సర్వసాధారణం అయిపోయింది. కానీ ఇక్కడే గమనించాల్సిందంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే అబ్జెక్ట్ చేసినట్లయితే ఆ సీసీ కెమెరాలు పెట్టడానికి వీలు లేదు అనేటువంటిది తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఇది ఆసక్తికరమైనటువంటి అంశం. అసలు ఏం జరిగింది ఈ కేసులో అని చూద్దాం. ఏంటంటే ఇంట్లో ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ని ఏంటంటే ఇద్దరు బ్రదర్స్ దాన్ని డివైడ్ చేసుకున్నారు. ఇద్దరు బ్రదర్స్ డివైడ్ చేసుకున్న తర్వాత ఒక బ్రదర్ ఏం చేశాడంటే ఆ ఇంట్లో కొన్ని చాలా వాల్యుబుల్ వస్తువులు ఉన్నాయి, పురాతనమైనటువంటి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరైనా డిస్టర్బ్ చేస్తారేమో, ఎత్తిగడిపోతారేమో అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశాడంటే ఆయన భద్రత కోసం సీసీ కెమెరాలు పెట్టాడు. పెడితే ఆ పక్క పోర్షన్ హక్కుదారు అయినటువంటి సొంత సోదరుడే ఆయన ఏం చేశాడంటే ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టడానికి వీలు లేదు, ఇది మా ప్రైవసీకి భంగం అని చెప్పని ఆయన అబ్జెక్ట్ చేశాడు. ఇది కలకత్తాలో జరిగినటువంటి వివాదం. ఈ కలకత్తా వివాదం అక్కడ కలకత్తా హైకోర్టుకి వెళ్ళింది. కలకత్తా హైకోర్టు ఏం తీర్పిచ్చిందంటే ఇది కరెక్టే అని చెప్పని, మీరు వ్యక్తిగతమైనటువంటి హక్కుని అంటే గోప్యతని భంగం కలిగించేటువంటి అవకాశం మీకు లేదు, కాబట్టి మీరు ఆ అబ్జెక్షన్ని మీరు ఖచ్చితంగా ఆనర్ చేయాల్సిందే అనేటువంటి తీర్పిచ్చింది. ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే దీన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా తాజాగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది. ఇంట్లో అందరూ కూడా ఇంట్లో ఉండేటువంటి సభ్యుల యొక్క అనుమతి లేకుండా సీసీ కెమెరాలు పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు, అది వాళ్ళ యొక్క వ్యక్తిగత గోప్యతకు భంగమే అనేటువంటి దీన్ని కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం ద్విసభ్య ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం దీన్ని ఈ హైకోర్టు తీర్పు మీద దాఖలైనటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ని ఏం చేసిందంటే కొట్టివేసేసి హైకోర్టు తీర్పుని సమర్థించింది. ఇది స్థూలంగా జరిగినటువంటిది. అది మనం ముందే చెప్పుకున్నట్టు ఏంటంటే ఇది ఒక కంబైన్డ్ బిల్డింగ్. ఈ కంబైన్డ్ బిల్డింగ్ని ఇద్దరు కూడా డివైడ్ చేసుకున్నారు. డివైడ్ చేసుకున్న తర్వాత ఆ పోర్షన్లో చేస్తే ఈ ఇంకొక బ్రదర్ ఏం చేశాడంటే నో ఇది కుదరదు అని చెప్పని అన్నాడు. అంటే ఇప్పుడు ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా ఏంటంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే లేదా సహ నివాసులు కానీ ట్రస్టీలు కానీ ఒకవేళ అది బిల్డింగ్ ట్రస్ట్ కింద ఉన్నట్లయితే వాళ్ళ అనుమతి లేకుండా ఆ ఇంట్లో నివాస గృహం లోపల సీసీ కెమెరాలు పెట్టడం అనేది వారి వ్యక్తిగత అంటే వారి గోప్యత హక్కు, రైట్ టు ప్రైవసీని ఉల్లంఘించటమే అవుతుంది అని చెప్పని హైకోర్టు తీర్పిచ్చింది. జస్టిస్ సభ్యసాచి భట్టాచార్య, జస్టిస్ ఉదయ్ కుమార్ వీళ్ళిద్దరూ ఆ ధర్మాసనం జడ్జిమెంట్ ఇచ్చింది. వాళ్ళు ఈ జడ్జిమెంట్కి బేస్ తీసుకున్నది ఏంటంటే జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా AR 2017లో ఇచ్చినటువంటి కేసును ఉటంకిస్తూ ప్రతి వ్యక్తి గోప్యతా హక్కుని కలిగి ఉంటాడు ఆర్టికల్ 21 ప్రకారంగా. కాబట్టి దీన్ని ఎవరైనా సరే ఆనర్ చేయాల్సిందే అనేటువంటి దీన్ని సుప్రీంకోర్టు కూడా ఏకగ్రీవంగా అప్పట్లో తీర్పిచ్చింది. దాన్ని ఇక్కడ కోట్ చేస్తూ వ్యక్తి స్వేచ్ఛలో ఒక గుర్తింపు అనేటువంటిది, దాని గౌరవం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ గోప్యతా హక్కుని అంతర్జాతీయ పౌర రాజకీయ హక్కుల ఒడంబడికలో కూడా దీన్ని ఫండమెంటల్ రైట్గా గుర్తించారు. కాబట్టి ఆ హక్కుని ప్రాథమిక హక్కుగా భావించి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అబ్జెక్ట్ చేసినా, సహ ట్రస్టీలు ఎవరు అబ్జెక్ట్ చేసినా కూడా దీన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే తప్ప వాళ్ళ రైట్ని మీరు వైలేట్ చేయడానికి వీలు లేదు అని చెప్పని చెప్పింది. ఇది దీంట్లో ఎవరయ్యా దీని గురించి చేసిందంటే పిటిషనర్ తరఫున వాదించిన వాళ్ళు ఎవరంటే సాక్షాత్తు మన తెలుగు పాపులర్ అడ్వకేట్ అయినటువంటి ఎస్ నిరంజన్ రెడ్డి, శ్రీరామ్ పి, AOR న్యాయవాదులు విష్ణు శంకర్, రాహుల్ జోజో వీళ్ళు ఇటు వాదించారు.
తర్వాత ఏంటంటే అటువైపు వాదించినటువంటి వాళ్ళల్లో సిద్ధార్థ్, ప్రతీక్, ఇంకా ఎవరో తదితరులంతా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ కేసు ఆసక్తికరమైన కేసే ఇది. దీని ప్రకారంగా ఎవరైనా సరే ఇంట్లో ఆ సీసీటీవీలు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతే, అభ్యంతరం ఉన్నట్లయితే డెఫినెట్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీరు అబ్జెక్ట్ చేయొచ్చు. ఇది ఈ కేసులో ఉన్నటువంటి తీర్పు. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.